పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీని గోదావరి వరద చుట్టుముట్టింది. కూనవరం శబరి బ్రిడ్జి దగ్గర వరద ప్రవాహం సముద్రాన్ని తలపిస్తోంది. పలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. అయితే గోదావరి వరద తగ్గుముఖం పడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయినా ఏజెన్సీలోని పలు మండలాలు జల దిగ్బంధంలోనే ఉన్నాయి. నేషనల్ హైవే 326 30 పైన వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరదతో ఏజెన్సీలోని 100 గ్రామాలకు రవాణా సంబంధాలు తెగిపోయాయి. 44 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పోలవరం జిల్లా కలెక్టర్ చింతూరులోనే ఉండి సహాయక చర్యలు పర్యవేక్షిస్తూ ఉన్నారు. ట్రాక్టర్ పైన ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ సహాయక చర్యలను వేగవంతం చేస్తున్నారు. ఇప్పటికీ దాదాపు 110 మంది గర్భిణులను కూనవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గోదావరి వరద ప్రవాహంతో సహాయక చర్యలకి సంబంధించిన విజువల్స్ మనం 10 టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. రహదారులకు అన్నీ కూడా చెరువులను తలపిస్తున్న పరిస్థితి ఉంది. దాదాపు 100 గ్రామాలకు రవాణా సంబంధాలన్నీ తెగిపోవడంతో అధికారులు చర్యలు చేపట్టారు. పునరావాస కేంద్రాలకు లోతట్టు ప్రాంత వాసులను తరలిస్తూ ఉన్నారు.